వస్తుందా? ఇంకా పని నెంబర్ చూడ ఒకసారి బాయ్. మా దాంట్లో గంజాయి తాగుతున్నారు, దాని చేస్తున్నారు, ఆడవాళ్ళు ఆ పైన చెక్ చేసే వాళ్ళు అడగండి. ఎవరైనా అదే చేద్దాం మా ఇంట్లో ఆధార్ కార్డు అందరూ 90-99 మంది కష్టపడి పనిచేస్తారు. ఒకరు ఇద్దరు ఉంటారు ఎవరన్నా అప్పుడు పనిచేసేవాళ్ళు. వాళ్ళ సమాచారం మాకు చెప్పాలా, చెప్పకపోతే మీకు ఇబ్బంది, కాలనీలో మీకు ఇబ్బంది పెట్టారు. దొంగతనాలు చేసినా, ఎంజాయ్ అయినా అందరూ బాగున్నారు కదా. కష్టపడి పనిచేస్తున్నారా, ఏమన్నా తప్పు చేస్తున్నారా? గతంలో కూడా ఇక్కడ చేయడం జరిగింది, ఈ రోజులో చేయడం. మీరంతా కూడా ఉన్నారు, దాదాపు ప్రతి ఒక్కరు ఏదో పనిచేస్తున్నారు. ఈ కాలనీ అంతా తిరిగామంటే మీకు ఎంత ధైర్యం ఉంటుంది, ప్రశాంతంగా ఉండాలనే కదా. కాబట్టి మీరు కూడా మాకు సహకరించారు. ప్రతి చిన్నది మాకు ఫోన్ చేయండి, మేము ఇష్టపోం. మా ఉద్యోగం మీరు కూడా అయిపోయిందా? అందరు నుంచి వాళ్ళు దగ్గర రండి. అప్పుడు ఊరుకోండి. మేము మీకోసం ఏం చెక్ చేస్తాం చెప్పుకోవాలి కదా. ఇక పలానా బ్లాక్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు సార్ అని చెప్పండి, ఉంటే మేము చెక్ చేస్తామని. ఓకేనా? మిడ్ నైట్ ఫోన్ చేసి సార్ మా ఇంటి పైన వాడు గంజాయి తాగారు, ఇంటి పైన సిగరెట్ తాగారు అని మాకు ఫోన్ చేస్తారు. మీదే తప్ప. ఓకేనా? చెప్పండి. 50 మంది ఇది బాగానే ఉంది టైము. మార్నింగ్ తక్కువ సార్. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈ నేరాలను తగ్గించే క్రమంలో భాగంగా ఈరోజు టిట్కో హౌసెస్లో ఈ కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు అందరూ దీంట్లో కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ టిట్కో హౌసెస్లో ఎక్కడ కూడా ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి గంజా కానీ దొంగతనాలు కానీ కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదైనా నేరాలు జరగకుండా చూసే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్చెస్ కండక్ట్ చేయడం అయింది. దాదాపు అన్ని ఇళ్ళు కూడా సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4-5 ఆటోలు, 2 కార్లు, దాదాపు 30
మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. వాటిని ప్రాపర్గా వెరిఫై చేసి అక్కడ సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే దాని మీద దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ముఖ్యంగా ఈ రోడ్డు యాక్సిడెంట్ గురించి కూడా ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్పడం జరిగింది. గంజా తాగకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఇక్కడంతా కాలనీ కూడా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళకు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా సి గంగాధరు, మా సంఘం శ్రీనివాసరెడ్డి, మా ఎస్ఐలంతా సంఘం సర్కిల్ ఎస్ఐలు, హాస్పిటల్ ఎస్ఐ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని దీంట్లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.